शीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मकटेश महोत्साह सर्वशोक विनाशन शत्रून् संहर मामृक्षश्रियंद भयमे प्रभु। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6:04 సూర్యాస్తమయం 6:31 తిథి దశమి మధ్యాహ్నం 12:55 వరకు. నక్షత్రం మూల రాత్రి 10:52 వరకు. వర్జం రాత్రి 9:17 నుంచి 10:52 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:23 వరకు. మరల రాత్రి 11:08 నుంచి 11:54 వరకు. అమృతకాలం సాయంకాలం 4:32 నుంచి 6:07 వరకు. రావుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టగౌర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం శ్రావణ మంగళవారం, మంగళగౌరీ వ్రతం. కొత్తగా ప్రారంభించడానికి మూఢాలుమైన కారణాల ద్వారా ఈ సంవత్సరం ప్రారంభించరు, కానీ గతంలో ప్రారంభించినటువంటి ముత్తైదువులు, కొత్త పెళ్లి కూతుళ్ళు, అంటే గత సంవత్సరం కొత్త పెళ్లి కూతుళ్ళు, వీళ్ళంతా కూడా గత సంవత్సరం ఆరంభించినటువంటి వ్రతాన్ని కానీ అంత క్రితం సంవత్సరం ఆరంభించిన వ్రతాన్ని కానీ 5 సంవత్సరాల వరకు కొనసాగించాలి. కాబట్టి ఈ సంవత్సరం చక్కగా చేసుకుంటారు. అలా చేసుకునేటప్పుడు చేసే విధానం ఏమిటి అంటే, గత రోజు రాత్రే శనగలు నానపోస్తారు. పొట్టుతో కూడి ఉన్నటువంటి శనగల్ని నానబెట్టాలి. నానబెట్టేటప్పుడు చక్కగా పసుపు వేసి నానబెట్టాలి. వాటిని వాయనానికి ఇవ్వాలన్నమాట. ఆ వాయనం ఇచ్చేటప్పుడు చలిమిడి, ఇది కూడా చలిమిడి 2 రకాలుగా ఉంటుంది. పాకం చలిమిడి ఒకటి, మామూలుగా పచ్చి చలిమిడి ఒకటి. దీనికి వాడేది పచ్చి చలిమిడి మాత్రమే. అందువలన ఆ పచ్చి చలిమిడిని ఉండలుగా చేసి కొంచెం పొడవుగా చేసి అలాగే తాంబూలం పెట్టి పళ్ళు పెట్టి వాటిని వాయనంగా ఇస్తూ ఉంటారు. ఆ వాయనం ఇచ్చేటప్పుడు ఎదుట వ్యక్తిలో గౌరీదేవిని దర్శిస్తారు. తద్వారా ఏమవుతుంది అంటే సౌభాగ్యం సిద్ధిస్తుంది, ఉత్తమ సంతానం కలుగుతుంది. స్త్రీకి ఏ ప్రధానమైనటువంటి సౌభాగ్యము అలాగే ఉత్తమ సంతానము అనేవి ఉన్నాయో అవి పరిపూర్ణతను కలిగిస్తాయి, మాతృత్వానికి పరిపూర్ణతను కలిగిస్తాయి అన్నమాట. దానికోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. గురుడు సత్సంతానకారకుడు కావడం వల్ల ఈ వ్రతాన్ని ఆచరించి తర్వాత ఆ ముత్తైదువులకు భోజనాధికాన్ని ఏర్పాటు చేసి గౌరవిస్తారు. ఈ విధంగా వ్రతాచరణ వల్ల సౌభాగ్యము సత్సంతానము కలుగుతాయి. నేటి ఆణిమత్యాలు. వైరాగ్యం అంటే ఒంటరిగా జీవించడం కాదు, వాంఛలను జయించడం. ఐహికమైన ఆశలకి అతీతంగా ఆలోచన చిగురించగలిగితే జీవన్ముక్తికి మార్గం సుగమం అవుతుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.
శ్రావణ మంగళవారం నాడు గౌరీదేవిని ఆరాధన చేసే తత్వంలో దాగిన పరమార్థం ఏమిటంటే, దేవతలు దానవులు ఇరువురు కూడా సముద్రాన్ని మధించినప్పుడు విశిష్టవంతమైనటువంటి అపురూప వస్తువులన్నీ కూడాను ఉద్భవించాయి. చివరిసారిగా ఆలాహలం కూడా వచ్చింది. ఈ ఆలాహలాన్ని చూసి అందరూ కూడాను భయపడి పారిపోయారు. దేవతలు, బ్రహ్మ, విష్ణు వీళ్ళందరూ కూడా భయపడిపోతున్న తరుణంలో పార్వతీదేవి తన మంగళసూత్రం మీద నమ్మకంతో ఆ మంగళసూత్రాన్ని పట్టుకొని తన పతి అయినటువంటి పరమేశ్వరుని వంక క్రీగంటి చూపుతో చూసేసరికి పరమేశ్వరుడు పార్వతీదేవి యొక్క ఆంతరంగిక తత్వాన్ని అర్థం చేసుకొని ఆ యొక్క విషాన్నంతా కూడాను చిన్న ఒక గింజలా తయారు చేశాడు. అంటే విషాన్నంతా కూడాను కలిపి ఆ యొక్క నల్లటి ఆకృతి కలిగిన గింజలా తయారు చేసి తన గరణంలో ఉంచుకున్నాడు. నీలకంఠుడయ్యాడు. ప్రపంచానికి సుఖాన్ని ప్రసాదించాడు పరమేశ్వరుడు. ఇంతటి అద్భుతవంతమైనటువంటి కార్యక్రమానికి సహకరించినటువంటి గౌరీదేవి తన మంగళసూత్రం మీద నమ్మకంతోనే చేసింది. కాబట్టి ఈ శ్రావణ మంగళ గౌరీదేవిని ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి సౌభాగ్య సిద్ధి సంప్రాప్తమవుతుంది అని చెప్పేసి శాస్త్రం. అందుకే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అన్నారు. ఈ గౌరీదేవిని పూజ చేసేటువంటి సనాతన సంప్రదాయం మనకి శ్రావణ మాసంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అందుచేత స్త్రీకి అలంకారయుక్తమైనటువంటి సౌభాగ్య చిహ్నాలు ఆ పార్వతీదేవియే మనకు అనుగ్రహించింది అని చెప్పడంలో దాగిన పరమార్థం. గంధం, బొట్టు, కుంకుమ, పసుపు, ఈ కాటుక ఇవన్నీ కూడాను సౌభాగ్య చిహ్నాలుగా మనకు శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క వ్రతంలో కూడాను అంతటి విశిష్టవంతమైనటువంటి ప్రభావం మనకు తెలియజేస్తున్నారు. గౌరీదేవికి ప్రీతివంతమైనటువంటి నైవేద్యారాధన, అలాగే ముత్తైదువులకు వాయనం ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా శనగలు దానం ఇవ్వటం వెనకాల పరమార్థం ఏంటంటే, ఈ మాసమంతా కూడాను వర్ష ఋతువు, వర్షాలు అధికంగా ఉన్నటువంటి పడుతూ ఉంటాయి. ఆ వర్షాల రీత్యా జీర్ణకోశ సంబంధమైన రుగ్మతలు రావచ్చు. ఆరోగ్యప్రదమైనటువంటి జీవితానికి కూడా ఈ యొక్క శనగలు సహకరిస్తాయి సుమా అని చెప్పటమే. అంత విశిష్టవంతమైనటువంటి సంస్కృతి మనం వాడేటువంటి నైవేద్యారాధనలో దాగిన పరమార్థంగా కూడా గుర్తెరగాలి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ప్రవాళానాం దీక్షా గురుమపి చ లాక్షారుణరుచాం నియంత్రీ బంధూకద్యుతి నికర బంధూకృతి పటు నృణామంతర్ధ్వాంతం నిబిడమపహర్తుం తవ కిల ప్రభాతే శ్రీరేషాచరణ రుచిరేషా విజయతే. ఓ మహాలక్ష్మి, నీ పాదముల యొక్క ఎర్రదనం ఎలా ఉన్నదంటే, అది సూర్యోదయ సమయంలో ఆ ఎర్రని కాంతులు ఆకాశమంతటా ఎలా వ్యాపిస్తాయో అలా నీ పాద పద్మముల నుండి ఎర్రని కాంతులు సకల లోకాలకు కూడా శోభాయమానంగా వెలువడుతూ ప్రకాశిస్తున్నాయి. ఆ ఎర్రని కాంతులు వాటిని ఎవరైతే ఆరాధిస్తారో, ఉపాసిస్తారో వారి యొక్క అజ్ఞానం నశించిపోతుంది. నీ ఎర్రని పాదపద్మ కాంతులను ఎవరైనా సరే మనస్సులో భావన చేస్తే అంతరంగంలో ఉండేటువంటి అజ్ఞానమనే చీకట్లను ఆ ఎర్రని పాదపద్మ కాంతులు తొలగించి వేస్తాయి. ఆ పాదపద్మ అరుణిమ ఎలా ఉన్నదంటే,
ప్రవాళానాం దీక్షా గురుమపి చలాక్షారుణరుచాం. ఎర్రని పగడములకు దీక్షనిచ్చేటువంటి గురువుల్లాగా ఉన్నాయి. గురువు అయినటువంటి వాడు ఎంతో ఉపాసన చేసి తపస్సు చేసి ఒక స్థాయికి వస్తే ఆ తరువాత చిన్నవారికి ఆ మార్గంలో ప్రయాణం చేయాలనుకునేటువంటి వారికి దీక్షనిస్తారు. అలా ఈ ఎర్రని ఈ పాద పద్మములు పగడములకు దీక్షనిచ్చేటువంటి గురువుల్లాగా ఉన్నాయి అవి. అలాగే నియంత్రీ బంధూకద్యుతి నికర బంధూకృతి పటు, ఎర్రని మంకెన పువ్వులకు ఈ పాదపద్మముల కాంతులు పరిహాసం ఆడుతూ బోధలు చేసేటట్టుగా ఎంతో జ్ఞానాన్ని వాటికి కలిగించేటట్టుగా ఉన్నాయి. నృణామంతర్ధ్వాంతం నిబిడమపహర్తుం, మనుష్యులకు వారి అంతరంగములలో ఉండేటువంటి చీకట్లను ఇవి తొలగించే విధంగా ఉన్నాయి. ఓ మహాలక్ష్మి, ఇటువంటి నీ పాద పద్మముల ఎర్రని కాంతులకు విజయమగుగాక. ఆ ఎర్రనైనటువంటి కాంతులు సకల లోకాల చీకట్లను సకల మానవుల అజ్ఞానమును కూడా పరిహరించి వారికి జ్ఞానాన్ని సంపదలను ప్రసాదించుగాక. నీ ఎర్రనైన పాద పద్మములకు ఆ కాంతులకు విజయము కలుగుగాక అంటూ ఆ మహాలక్ష్మి పాద పద్మములను వర్ణిస్తూ ధ్యానిస్తూ అద్భుతమైన శ్లోకరచనతో గొప్ప స్తోత్రాన్ని మనకు అందించిన మహాపండిత కవులు శ్రీ జగన్నాథ పండితరాయల వారి లక్ష్మీలహరిలోని మరి ఒక శ్లోకం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే, రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. పుట్టెన్ వానరుడవుచు విక్రమ కళాస్ఫూర్తిన్ నృసింహుండుగా నట్టే దానవహంత, వేగగతిలో నావైనతేయుండే, తా చుట్టెన్ వేదములెల్లనశ్వముఖుడై శోకాబ్ధిలో నుండి పై పెట్టెన్ భూసుత నిట్టె క్రోడముగా, ఆభీలోగ్ర పంచాస్యుడై మెట్టెన్నాయద నిదుదూత ఇదే స్వామి రామచంద్ర ప్రభు, స్వామి రామచంద్ర ప్రభు. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. కింతు రామస్య ప్రీత్యర్థం విషహిష్యేహమిదృశం లంకా తారయితవ్య వై పునరేవ భవేదితి. ఇప్పుడు రాముని ప్రీతి కోసం నేను ఈ బంధనాన్ని సహిస్తున్నానన్నాడు. చాలా గొప్ప విశేషం. తాను తలంచుకుంటే ఈ అగ్నిని ఈ బంధనాలన్నిటినీ కూడా విదిలించగలడు. అయినా రామప్రీతి కోసం రామకార్యం కోసం నేను సహిస్తున్నాను. మరొక నెపం ఏమిటంటే మొత్తం లంకనంతటిని పరిశీలించవచ్చు. రాత్రౌ నహి సుదృష్టామే దుర్గకర్మ విధానతః. నగర రక్షణ కోసం అన్ని ఏర్పాట్లు చేశాడు కనుక కొన్ని చోట్లోకి నేను వెళ్ళలేపాను రాత్రి. ఇప్పుడు దగ్గరుండి చూపిస్తున్నారు కనుక బాధే లేదు. తతస్తే సంవృతాకారం సత్వవంతం మహాకపిం. సంవృతాకారం చాలా చక్కటి మాట. తన అసలు స్వభావాన్ని దాచిపెట్టుకుని సౌమ్యంగా కనబడుతున్న మహాబలవంతుడైన ఆంజనేయ స్వామి వారు. ఆయన తలంచుకుంటే ఎవరు నిలబడగలరు అక్కడ? ఆయన తనని తాను బయట పెట్టకుండా మౌనంగా ఉన్నాడు. వీళ్ళందరూ శంఖభేరి నినాదాలు చేస్తూ చాటింపు వేస్తూ ఉన్నారు. వీధిశ్చ గృహ సంబంధ కపి శృంగాటకాని చ తథా రజ్జోపరజ్యాశ్చ తథైవతి గృహాంతరాన్. ఈ విధంగా వీధులు, ఇళ్ళున్నటువంటి చోట్లు, అదేవిధంగా రథములు తిరిగేటువంటి చోట్లు, శృంగాటకాని అంటే 4 రోడ్ల కూడలులు, చిన్న చిన్న ఇళ్ళు, ప్రతి మూల సందులు అన్నీ కూడా పరిశీలించాడు ఆంజనేయ స్వామి వారు. ఈ విధంగా ఆయన సంచరింపజేస్తూ ఉన్న సమయంలో కొందరు రాక్షస స్త్రీలు తిన్నగా సీత వద్దకు వెళ్ళి చెప్తున్నట్ట, చూసావా నీతో మాట్లాడి వెళ్ళాడే ఆ కోతి అని భలే జరిగిందిలే అన్నారు. ఏమిటయ్యా అంటే యస్త్వయాకృత సంవాద
సీతే తామ్రముఖ కపి లాంగూలేన ప్రదీపేన స ఏష పరిణీయతే. తామ్రముఖ కపి, ఆ ఎర్రముఖం కోతుందే అని భలే శాస్తి జరిగింది. ఆయన తోకకు మంట పెట్టి ఊరేగిస్తున్నారు సుమా అని సీత దగ్గర చెప్పగానే ఆ సీతమ్మకు ఒక్కసారి దుఃఖం కలిగిందిట. తనకు ప్రీతిపాత్రుడైనటువంటి వాత్సల్య స్వరూపుడైన ఆంజనేయ స్వామి వారికి ఈ విధంగా జరిగిందనగానే సీతమ్మ మనసు కలచివేయబడింది. ఆ మాట ఎలా వినబడింది సీతకి అంటే, శృత్వా తద్వచనం క్రూరం ఆత్మాపహరణోపమం. తనని చంపేశారా అన్నంత బాధ కలిగిందిట. ఆత్మాపహరణోపం, తనని తాను చంపినంతగా బాధపడింది ఈ మాట వినగానే. ఎందుకంటే హనుమ అంటే చాలా ప్రీతి సీతారాముడికి. అలాంటి హనుమకు అగ్ని పెట్టారు అనగానే ఎంత వేదన కలుగుతుంది. వైదేహి శోక సంతప్త, వెంటనే శోకంతో కూడినటువంటి వైదేహి హుతాసనముపాగమత్, అగ్నిదేవుని ప్రార్థిస్తున్నది. ఇక్కడ ఇది తెలుసుకోవాల్సిన విషయం. భారతీయులు పంచభూతముల్ని కూడా దేవతా స్వరూపాలుగా భావిస్తారు, అంతేగాని కేవలం జడ పదార్థములుగా చూడరు. పంచభూతముల యందు పరమాత్మ యొక్క చైతన్యమే ఉన్నది. కనుకనే పంచభూతాల్ని ప్రార్థించితే దేవతా స్వరూపాలుగా వారు తప్పకుండా అనుగ్రహిస్తారు. వాటిని జడ పదార్థాలుగా వాడుకుంటున్నాం గనక వాటి యొక్క దివ్యత్వాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. అందుకే భారతీయులు దీపం వెలిగించి అగ్నికి నమస్కారం చేస్తారు, పొయ్యిలో నిప్పు పెట్టినా ఒక్కసారి నమస్కారం చేసుకుంటారు, నీటికి నమస్కారం చేసుకుంటారు. ఎందుకంటే భారతీయ వైదిక సంప్రదాయ హిందూ ధర్మంలో భగవంతుడు సర్వవ్యాపకుడు, పంచభూతాల్లో ఆయన శక్తి ఉన్నది. ఇది తెలుసుకుని ఆరాధిస్తే తప్పకుండా పంచభూతాలు అనుగ్రహిస్తాయి. అయితే పంచభూతాలు అనుగ్రహించాలి అంటే ధర్మమయమైన జీవితం ఉండాలి. ధర్మమయమైన జీవితము, భక్తి, వినయం ఇవి ఉన్నటువంటి వాడు ప్రార్థిస్తే తప్పకుండా పంచభూతాలు వింటాయి. అందుకే సీతమ్మ ఇక్కడ ఆవిడ మహాసాధ్వి, పైగా ధర్మస్వరూపిణి గనక ఆమె మాట అగ్నిదేవుడు తప్పకుండా వింటాడు. ఇదొక అర్థం. రెండవది, అగ్నికే అగ్ని అయినటువంటి చిదగ్నికుండ సంభూత అయినటువంటి పరాశక్తి గనక ఆమె మాట అగ్నికి శాసనము కూడా. అవతారపరంగా ఇది ప్రార్థన, స్వరూపపరంగా ఉపాసనాపరంగా ఇది శాసనము. ఇప్పుడు అగ్నిదేవుని ఎలా శరణ వేడుతున్నదో చూపిస్తున్నారు. మంగళాభిముఖి తస్య సా తదాసీన్ మహాకపేహి. మంగళాభిముఖి అనే మాట చాలా విశేషం. అంటే మంగళకరమైన దిక్కుకు తిరిగింది, అది ఉత్తరం కావచ్చు, తూర్పు కావచ్చు. అదేవిధంగా మంగళాభిముఖి అంటే శుభాన్ని కోరుకుంటున్నదై అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. శుభాకాంక్షతో ఆమె శుభంకరమైనటువంటి దిక్కుకు తిరిగి అగ్నిదేవుని ప్రార్థిస్తున్నది. ఈ ప్రార్థనలో గొప్ప విశేషం ఉన్నది. భగవంతుడు మనం మొర వినాలన్నా ఒక ధర్మాన్ని చూపించాలి, ధర్మాన్ని చూసే అనుగ్రహిస్తాడు ఆయన. ఇక్కడ ఆవిడ చూపిస్తున్న ధర్మం ఏమిటి? యజ్జస్తి పతి శుశ్రూష యజ్జస్తి చరితం తపః యది చాస్త్యేకపత్నీత్వం శీతోభవ హనుమతః యది కించిదనుక్రోశః తస్య మయ్యస్తి ధీమతః యది వా భాగ్యశేషో మే శీతోభవ హనుమతః. రామాయణంలో కొన్ని రహస్య ఘట్టాలుంటాయి. ఆ ఘట్టాలని జాగ్రత్తగా చూసుకుంటే కొన్ని ఘట్టాల్లో వచ్చే సందేహాలు చెల్లాచెదురైపోతాయి మనకి. అలాంటి రహస్య ఘట్టాల్లో ఒక ఘట్టం ఇది. ఇక్కడ అమ్మవారు అగ్నికి సంబంధించి ఒక అద్భుతమైన మాటలు చెప్తున్నారు. ఇవి రక్షాకరమైన మంత్రములు కూడా. అయితే కొన్ని గ్రంథాల్లో 3 శ్లోకాలు ఉన్నాయి, కానీ ప్రాచీనమైనటువంటి రామాయణ ప్రతుల్లో 2 శ్లోకములు ఉన్నాయి. అవే ప్రమాణంగా భావిస్తూ వాటిని చెప్పుకుంటున్నాం. యజ్జస్తి పతి శుశ్రూష, నేను పతిసేవా పరాయణురాలిని అయినట్లయితే, నా చరిత్ర తపస్సుతో కూడినట్లయితే, నేను నిష్కలంకమైన పతివ్రతను అయినట్లయితే, ఓ అగ్నిదేవా హనుమంతుని పట్ల చల్లబడు. యది కించిదనుక్రోశః తస్య మయ్యస్తి ధీమతః. ఇది చాలా చక్కటి మాట. యది కించిదనుక్రోశః, ఆ రామచంద్రమూర్తికి నాపై ఏమాత్రము దయ ఉన్నా, నాకేదైనా భాగ్యం మిగిలి ఉన్నా, ఓ అగ్నిదేవా హనుమంతుని పట్ల చల్లబడు. మరొక ప్రమాణభూతమైన శ్లోకం కూడా ఇక్కడ ఉన్నది. అది కూడా వాల్మీకి కృతమైనటువంటి శ్లోకం కనుక దాన్ని చెప్పుకుంటున్నాం మనం. యది మా వృత్త సంపన్నాం తత్సమాగమలాలసాం న విజానాతి ధర్మాత్మా శీతో భవ హనుమతః. ఇందాక చెప్పిన 2 శ్లోకములు కాకుండా ఇది ప్రధానమైన 3వ శ్లోకం. ఈ 4వ శ్లోకం మాత్రం ఇతర గ్రంథముల్లో కనిపించట్లేదు, కానీ వాల్మీకి కృతమైన గ్రంథాల్లో ఈ శ్లోకం కనబడుతున్నది. ఇది ఎందుకు నొక్కి చెప్తున్నామంటే ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. ఈ ప్రమాణముల్లో 3 ప్రమాణాల్లో 4వ ప్రమాణం మనకు శాస్త్రపరంగా ప్రమాణంగా తీసుకోకపోయినా 3 మాత్రం గ్రహించాలి. యది మాం వృత్త సంపన్న తత్సమాగమలాలసాం. ధర్మాత్ముడైన నా స్వామి నేను శీల సంపన్నురాలిని అని విశ్వసించినట్లయితే, నా సమాగమం కోసం ఎదురు చూస్తున్నట్లయితే, ఓ అగ్నిదేవా వాయుపుత్రుని చల్లగా చూడు. ఇందులో ఉన్నటువంటి విశేషము జాగ్రత్తగా పరిశీలించాలి. ఆ రామచంద్రమూర్తి నేను పవిత్రమైన దానను అని భావించినట్లయితే, నాపై ప్రేమతో నా కోసం ఆయన 1000 కన్నులతో ఎదురు చూసినట్లయితే నువ్వు చల్లబడు అన్న. ఈ మాటలో ఉన్నటువంటి విశేషం ఏంటి అంటే, చల్లబడ్డాడా లేదా అగ్నిదేవుడు అక్కడ అంటే, రాముడు
సీతమ్మ పట్ల పరిపూర్ణమైన విశ్వాసం కలవాడు. అంతేగాని రామునికి సీతపై ఎప్పుడూ సందేహం లేదు. ఉన్నట్లయితే అగ్ని చల్లబడేవాడు కాడు. అగ్ని చల్లబడ్డాడంటే అర్థం ఏంటి? రామునికి సీతపై ఎప్పుడూ సందేహం లేదు. ఇది తెలుసుకోవాలి. ఈ శ్లోకాలు ఎక్కడ పనికొస్తాయి మనకి? తిరిగి అగ్నిప్రవేశ ఘట్టం దగ్గర ఈ శ్లోకం తెచ్చుకోవాలి. ఎందుకంటే రామునికి సందేహం ఉన్నట్లే అయితే అగ్ని చల్లబడడు. రామునికి సీతపై సందేహం లేదు. ఒక రాజధర్మాన్ని అనుసరించాడు ఆయన. పైగా అగ్నిలో నువ్వు ప్రవేశించు అని సీతతో ఆయన చెప్పలేదు. సీతమ్మ తనంత తాను ప్రవేశించింది. అది కూడా ఒక అద్భుతమైన ప్రయోజనం కోసం. అది రాముని యొక్క రాజధర్మం యొక్క పవిత్రతను చూపించడం కోసం, తన యొక్క పాతివృత్య ధర్మాన్ని రుజువు చేయడం కోసం. పైగా పంచభూతములు దేవతా స్వరూపాలుగా దర్శించే సంస్కృతి ఆ రోజుల్లో ఉండేది. దర్శించే అనే మాట అన్నాం. నమ్మడం వేరు, దర్శించడం వేరు. మనకు నమ్మకం ఉండడమే మహాకష్టం. అప్పుడు వాళ్ళు దర్శించేవారు. పంచభూతములు వాళ్ళని అనుగ్రహించేవి. రూపాలు ధరించి కనబడేవి ఆ దేవతలు. అందుకే రాముడు అగ్నిలో దూకమని సీతతో చెప్పలేదు, సీతను సందేహించలేదు. ఇది తెలుసుకోవాలి. ముఖ్యంగా స్త్రీవాదం పేరుతో ఇక్కడ రామచంద్రమూర్తిని నిందించేటువంటి శూర్పణఖ వారసులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఉన్నది. ఇక్కడ అద్భుతమైన విజ్ఞానం అక్కడ ఉన్నది. సీతమ్మ సాక్షాన్ మహాశక్తి. ఆవిడ చిదగ్నికుండ సంభూత. ఆ విధంగానే అగ్నిలో ప్రవేశించింది. ఈ శ్లోకం అందుకే ప్రధానమైన శ్లోకం అని చెప్పుకున్నాం. సీత పవిత్రురాలని, సీత కోసం రామచంద్రమూర్తి ప్రేమపూర్వకంగా ఎదురు చూస్తూ విశ్వసిస్తూ ఉన్నట్లయితే, ఆ ధర్మాత్ముడు ఆ విధంగా ఉన్నట్లయితే, అగ్నిదేవ హనుమంతుని పట్ల చల్లబడు అని సీతమ్మన్నది. ఇక్కడ ప్రధానమైన ఈ 3 శ్లోకములు వాల్మీకి కృతములు. ఇవి త్రిశూలముల వలె ఉన్నటువంటి శ్లోకములు. ఈ ప్రార్థన ఎప్పుడైతే చేసిందో అగ్నిదేవుడు అమ్మవారి యొక్క దివ్యత్వాన్ని చూసి తాను ఆనందించాడు. ఇంకా హనుమంతుడి దగ్గరికి వెళదాం. ఆయన ఏ విధంగా చేస్తున్నాడు చూద్దాం. జై వీర హనుమాన్. సర్వం సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. శ్రీ గురుదత్త, జయ గురుదత్త. గురుసేవ వలనే జ్ఞానప్రాప్తి, గురుసేవ వలనే జ్ఞాన ప్రాప్తిస్తుంది అనే విచారాన్ని మనం ఎన్నో మాట చెప్పుకున్నాం కదా. మహాత్ముల ఉపన్యాసాలు వినటం వల్ల, వేదాంత గ్రంథాలు చదవటం వల్ల కొంతమందిలో జ్ఞానాసక్తి ఉదయిస్తుంది. అంటే ఇంకా ఎక్కువ జ్ఞానం తెలుసుకోవాలా ఉంటుంది అనే ఒక ఆసక్తి వస్తుంది. ఆ ఆసక్తి వల్ల వాళ్ళు తక్షణమే తమకు జ్ఞానోపదేశం చేయమని గురువులను ఆశ్రయిస్తూ ఉంటారు. ఎప్పుడు ఉన్నట్టుండి చాలామందికి వైరాగ్యం వచ్చేస్తుంది. అకస్మాత్ ఏదో ఒక పురాణం విన్నప్పుడు కానీ, లేక ఎవరో చచ్చిపోయినప్పుడు కానీ, ఎవరో ఏడుస్తూ కూర్చున్నప్పుడు కానీ, సడన్గా జ్ఞానోదయం మిగతా వాళ్ళు కానీ అనిపిస్తుంది. ఇంతే కదా జీవితం, మనకేముంది, ఇప్పుడే గురువు దగ్గరికి వెళ్ళి ఉపదేశం తీసేసుకొని సన్యాసి భక్త గుడ్డలు వేసేసుకొని హాయిగాని గుండు కొట్టుకొని అంతా అయిపోయా అంతా ఔష్ అంటారు. అంతే, కాసేపు అయిన తర్వాత కాఫీ తాగేస్తారు. అంటే చాలామంది తక్షణమే తమ జ్ఞానోపదేశం చేయమని గురువులను ఆశ్రయిస్తూ ఉంటారనుకున్నాం కదా. అయితే వీళ్ళు ఎంత బతిమాలినా గురువులెవరు దాన్ని అంతగా పట్టించుకోరు. దానికి ఇంకా టైం ఉంది, తర్వాత చూద్దాంలే, ఈ లోపల ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యి అని ఏవేవో పనులు చెప్తూ ఉంటారు. వాళ్ళు చేయరు, ఆ గురువు ఉపదేశం చేయరు, ఇంకా పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. నువ్వు ఈ పని చేయి, ఈ మంత్రం చేయి, ఈ పూజ చేయి. వీళ్ళకి అది నచ్చదు. పూజ జపం సేవ చేయమంటే కష్టంగా ఉంటుంది. ఏంటి పొద్దున్నే లేమంటారు, చేయమంటారు పూజ, నాకు దాంట్లో భక్తే లేదు, దాంట్లో శ్రద్ధే లేదు అనుకుంటూ ఉంటారు. నేను వచ్చింది ఎందుకుంటే ఆత్మజ్ఞానం బోధించమంటే అది చెప్పుకోకుండా ఇవన్నీ చెప్తారేంటి ఈయన అనేవాళ్ళు ఉన్నారు. పోన్లే ఎంతకాలం ఈ పనులు చేయాలి అని తాపత్రయపడుతూ ఉంటారు. అసలు ఏదో పనికి దిగుతారు కానీ మనస్సు దాని మీద లగ్నం చేసి చెయ్యరు. ఒక్కోసారి ఈ గురువును సరిలేదు, ఈ గురువు పర్వాలేదు, బాగలేదు అనుకొని
వేరే గురువు దగ్గరికి వెళుతూ ఉంటారు, వదిలేస్తారు అక్కడి నుంచి. ఎందుకంటే నేను వచ్చింది జ్ఞానోదయానికోసం వచ్చా, నాకు కావాలా జ్ఞానోదయం, ముక్తి కావాలా, నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలి అనుకొని వస్తే నాకు ఆ పని ఈ పని చెప్పారే, నాకు పొలం పని చెప్పారే, నాకు బాన్సాయి పని చెప్పారే, నాకు పక్షులు చూసుకోమని చెప్పారే, నాకు వచ్చే పోయేవాళ్ళంతా రాసుకోమని చెప్పారే, ఏంటిది తుడవమన్నారే, ఆ ఎద్దులను చూసుకోమన్నారే, కొత్తగా గుర్రాలు వేరే వచ్చాయి, గుర్రాలను చూసుకోమని చెప్పారే అని విసుగెత్తి నేను వచ్చింది వేరే, నేను చెప్పేది వేరే అని ఇంకో గురువు దగ్గర పరిగెత్తిపోతారు, ఈ గురువును వదిలేసి. అలాంటి వాళ్ళు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, జ్ఞానం కావాలనే తపన నిజంగా చాలా మంచిది, కానీ దానికి కావలసిన అర్హత వారి దగ్గర ఉందో లేదో వారు చూసుకోవాలి. నిజంగా అర్హత నీ దగ్గర ఉంటే నువ్వు అడగకపోయినా గురువే పిలిచి ఉపదేశం ఇస్తాడు. కనుక అర్హత సిద్ధించేంత వరకు నువ్వు మాట్లాడుకోకుండా ఆయన చెప్పినవన్నీ చేయాల్సిందే, ఏది నువ్వు తిరుగు మాట్లాడకూడదు, ఇక దానికి నువ్వు వంక పెట్టకూడదు. నువ్వు చేయాల్సిందే. మహారాష్ట్ర సంత ఏకనాథ్ గురించి తెలియని వారు ఉండరు కదా, అది కొంచెం తెలుసుకుందాం. దీనికి ఉదాహరణ, ఇట్లా చంచలంగా ఉండేటువంటి భక్తులకి ఒక ఉదాహరణ ఇదే. జై గురుదత్త.